నిలిచిన బిడ్డలు నా తండ్రి ఏ సమస్య చేత బాధపడుతూ ఉన్నారో, ఏ ఇబ్బందుల చేత బాధపడుతూ ఉన్నారో, కొంతమంది అయితే చనిపోతే పోయింది కదా నాకు ఎందుకు ఈ బ్రతుకు అని ఆలోచనతో ఉన్నవారు ఉండొచ్చు. దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు అనే బాధతో ఉండొచ్చు. నానా విధమైన వేదనలతో బాధపడుతూ ఉండొచ్చు. నా తండ్రి ఇదిగోయా దావీదు కుమారుడా నన్ను దాటిపోతావా అని గుడ్డివాడు కేకేసినట్టు ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో బిడ్డలు ప్రభువా నీ వైపే చూస్తా ఉన్నారు. వారిని దాటిపోతావా? నువ్వు దాటిపోయే దేవుడవు కాదు. నువ్వు ప్రేమ స్వరూపివి, కనికర స్వరూపుడివి, దయా ఎదిగిన వాడివయ్యా. వారి జీవితాల్లో కలిగి ఉన్న ప్రతి విధమైన ఇక్కట్లను, సమస్యలను, రోగపీడితమైన దురాత్మలను అతను యేసు నామములో తొలగించి వేయండి. జీవితాలు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించిన మరలా వారు సాక్ష్యం ఇవ్వాలి. ప్రభువా నీకు సాక్షులుగా నిలవాలి. దేవా నీకు స్తోత్రం. జ్ఞాపకం చేసుకో.